వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ మ్యాథ్స్ 1 ఇయర్ సెకండ్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ప్రాబ్లం నెంబర్ 13 వరకు అయిపోయాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 14. 1 cube by 1, 1 cube by 2, 1 cube plus 2 cube by 1 plus 3, 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 up to swan అనే nth టర్మ్ ఇది ఇచ్చారండి. ఇప్పుడు ఫస్ట్ మనం nth టర్మ్ అనేసి కనుక్కోవాలి. nth టర్మ్ ఈజ్ ఈక్వల్ 1 cube plus 2 cube plus 3 cube plus after swan n cube by 1 plus 3 plus 5 and swan plus 2n minus 1. ఒకసారి 2n minus 1 ఎందుకు రాసామని అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 minus 1 ఫస్ట్ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 2 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ వన్. అందుకోసమే nth టర్మ్ అదే అవుతుంది కాబట్టి అదే రాసాము. నెక్స్ట్ ఇది క్యూబ్స్ కదండి. సమ్ ఆఫ్ క్యూబ్స్ యొక్క ఫార్ములా ఏంటిది అని అంటే n స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇది ఏంటి సమ్ ఆఫ్ దీని యొక్క ఫార్ములా అండి. సమ్ ఆఫ్ క్యూబ్స్ యొక్క ఫార్ములా అది. నెక్స్ట్ సమ్ ఆఫ్ కింద ఆడ్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏమవుతుంది n స్క్వేర్. ఈ n స్క్వేర్ క్యాన్సిల్ అయితే n ప్లస్ 1 by 4 is equal n plus 1 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనుకుంటామండి, P(n)s. ఫస్ట్ ఏం రాసుకున్నామండి, ఇచ్చిన దానికి మనము nth టర్మ్ కనుక్కోవాలి కాబట్టి సమ్ ఆఫ్ 1 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ క్యూబ్ యొక్క ఫార్ములా ఇది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఇది. n స్క్వేర్ క్యాన్సిల్ అయితే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అనేసి మిగులుతుంది. ఇప్పుడు మనము ఇచ్చిన స్టేట్మెంట్ P(n) అనేసి రాసుకుంటున్నాం. లెట్ P(n) be the given statement. P(n) is equal 1 cube by 1, 1 cube plus 2 cube by 1 plus 3, 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 and so on n plus 1 whole square by 4 is equal n by 2 into 2n square plus 9n plus 13. ఇక్కడ nth టర్మ్ వరకే కనుక్కున్నాం కదండి. ఇది nth టర్మ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి ఇచ్చిన n by 2 4 ఇది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం n ఈజ్ ఈక్వల్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి కదండి ఫస్ట్ స్టెప్ రావడం కోసం. నెక్స్ట్ P of for n is equal to 1. Therefore n is equal 1 అంటే ఫస్ట్ టైమే కదండి, అందుకే 1 cube by 1 is equal to RHS. n ప్లేస్లో 1 by 2 into ఇది 24 కదండి, 24 n 1 by 24 into 2 into 1 square plus 9 into 1 plus 13 is equal 1 by 24 into 1 into 1 into 2 2 9 into 9 plus 13. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 13 9 24 into 24 ఈజ్ ఈక్వల్ మనకేంటి 1. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కదండి వచ్చింది. LHS ఈజ్ ఈక్వల్ RHS అంటే P(1) అనేది ట్రూ అయిపోయింది. therefore P(1) is true for n is equal 1. నెక్స్ట్ అజ్యూమ్ చేసుకోవాలి ఏంటి n is equal k అనేది. అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal k. ట్రూ చేయాలండి. అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏమని n is equal k అనేది అజ్యూమ్ చేసుకుంటున్నాం. P of k is equal 1 cube by 1 cube plus 2 cube plus 1 plus 3 1 plus 1 cube 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 and so on k plus 1 whole n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. k plus 1 is equal k by 24 into 2k square plus 9k plus 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. n ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేశాను. n is equal
కే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కదా, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 దగ్గర మనం ప్రూవ్ చేయాలి కదా, అదే రాసుకుంటున్నాం. p ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్, ఇప్పుడు k ప్లస్లో k ప్లస్ 1, k ప్లస్ 1 బై 24 ఇంటూ 2 ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 బై 24. అదే విధంగా ఉంచుకొని దీన్ని మనము సాల్వ్ చేద్దాం. 2 ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ లా ఉందిగా, k స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ 9 ఇంటూ k 9k ప్లస్ 9 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 బై 24 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 4k ప్లస్ 9k ప్లస్ 9 ప్లస్ 30. వీటన్నిటిని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి, 2k ప్లస్ 24 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 9k ఏమవుతుంది, ప్లస్ 13k ప్లస్ 9 ప్లస్ 13 ప్లస్ 2 15, 15 9 ఏమవుతుంది 24 అవుతుంది. ఇక్కడ ఇది వచ్చింది కదండి మనం ప్రూవ్ చేయాల్సింది, ఇదని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటున్నాం, కన్సిడర్ p ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 క్యూబ్ బై 1, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ బై 1 ప్లస్ 3, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్. ఇది k యొక్క వాల్యూ అండి, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. అదేవిధంగా ఇప్పుడు k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, k ప్లస్ 1 ప్లస్ 4. ఇప్పుడు దేర్ఫోర్ ఈ యొక్క మొత్తం వాల్యూ ఏమవుతుందండి మనకి, p ఆఫ్ కేనే కదా, ఈజ్ ఈక్వల్ p ఆఫ్ k ప్లస్ k ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2 హోల్ స్క్వేర్ బై 4. ఇప్పుడు p ఆఫ్ k అంటే ఏంటండి మనకు ఆల్రెడీ తెలుసు, ఇది కదా k బై 24 ఇంటూ 2k స్క్వేర్, అదే రాస్తున్నాను, k బై 24 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 in plus k plus 2 whole square by 4. is equal k by 24 into 2k square plus 9k plus 13. ఇది a plus b whole square కాబట్టి k square plus 4k plus 4 divided by 4. ఇప్పుడు మీరు రెండింటికి మనం ఎల్సిఎం చేస్తున్నాం, 24 అంటే ఇది అదే విధంగా ఉంటుంది, k ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 ప్లస్ ఇక్కడ 4 6 24 కాబట్టి 6 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 ఈజ్ ఈక్వల్, ఇప్పుడు మల్టిప్లై 2 ఇంటూ k ఇంటూ 2k స్క్వేర్ 2k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 24k ప్లస్ 24 డివైడెడ్ బై 24. ఇప్పుడు 2 క్యూబ్ ఒకటే ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్, 9 ప్లస్ 6 ఏమవుతుంది 15k స్క్వేర్ ప్లస్ 13 ప్లస్ 24 ఏమవుతుంది 37k ప్లస్ కాన్స్టెంట్ ఒకటే ఉంది కాబట్టి 24 బై 24. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 3 ఉన్నాయి కాబట్టి మన ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేస్తామండి, అకార్డింగ్ టు సింథటిక్ డివిజన్ ప్రకారం, అకార్డింగ్ టు సింథటిక్ డివిజన్ ప్రకారం చేయాలి. డివిజన్ ప్రకారం k ప్లస్లో 1 అన్నా -1 అన్నా పెట్టుకోవచ్చు కాబట్టి నేను k ఈజ్ ఈక్వల్ -1 అనేసి రాస్తున్నాను. ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ రాయాలి, 2 15 37 24 ఇదే విధంగా కదా రాసుకునేది, ఫస్ట్ క్యూబ్ తర్వాత స్క్వేరు తర్వాత
కే లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ 0 అనుకుంటున్నాం, ఇక్కడ -1 k+1 = 0, k+1 = 0, k = -1. దాంతో చేస్తున్నాను. ఇక్కడ 0 అంటే ఇక్కడ 2 వస్తుంది. 2 + 0 ఎంత? 2. 2 × -2 -2. ఇక్కడ 13 ఉంటుంది. 13 × -1 -13. ఇందులో 7 - 3 4, 3 - 1 2. 24 × -1 -24. ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం రాసుకుంటున్నామంటే ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసుకుంటాం? k+1 ఆల్రెడీ ఉంది కాబట్టి k+1 ఇది ఇప్పుడు స్క్వేర్ అవుతుంది కదా, 2k² 13k + 24 అనేసి రాసుకుంటున్నాం. డివైడెడ్ బై ఏముందండి మనకి? 24. నెక్స్ట్ k+1/24 ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఏ విధంగా రాసుకుంటాము అని అంటే 2k² ప్లస్ ఇక్కడ 24 ఉంది కదండి, ఇక్కడ ఒక 2 రాస్తున్నాను. నెక్స్ట్ దీన్ని 13k ఏమని రాస్తున్నాను అని అంటే 4k + 9k అని రాసుకోవచ్చు కదా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకేం మిగిలిందండి? 22 మిగులుతుంది. = k+1/24. ఇందులో నుంచి 2 కామన్ తీయచ్చు కదా, 2 కామన్ తీస్తే k² + 1 + 2k ఉంటుంది. ఇందులో 9k + 13. ఇక్కడికి వచ్చి ఈ విధంగా రాసుకున్నాము. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ 9 రాస్తున్నానండి. ఇక్కడ 9, ఇక్కడ 13. ఇది ఎందుకు రాసాను అని అంటే 22ని మనము 9 + 13 అని రాసుకోవచ్చు కదా, అందుకోసమే రాసుకున్నాను. k+1/24 ఇది ఏమవుతుందండి? మన k+b² లాగా ఉంది కాబట్టి 2 × k+1 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇందులో నుంచి 9 కామన్ తీస్తే 9 + 1 + 13. ఒక్కసారి మనం ప్రూవ్ చేయాల్సింది అదేనా కాదా చెక్ చేసుకుందామండి. ఇగోండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇగో 2 × k+1² + 9 × k+1 + 13. ఇక్కడ ఈ వాల్యూస్ ఏ విధంగా వచ్చాయి అని అంటే ఇంతకుముందు మనం ఇక్కడ సింథటిక్ రూల్ చేసిన తర్వాత 2k² + 13k + 24 వచ్చింది కదండి. దీంట్లో నుంచి ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుండి ఈ పైన స్టెప్ రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పైన స్టెప్ రాసాము. ఇక్కడ నుంచి ఈ స్టెప్ రాస్తే మనకి కావాల్సిన ఈక్వేషన్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం రాసుకుంటామంటే ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = k+1. The given statement is true for all n belongs to n. ఒక్కసారి మళ్ళీ ప్రాబ్లం అయితే చెక్ చేసుకుందామండి. ఏమి ఇచ్చారు? 1³ + 2³ + 3³ ఇది ఈ విధంగా ఇస్తే దీన్ని మనం ఎంత టర్మ్ అనుకున్నామండి. ఇది క్యూబ్కి సమ్ ఆఫ్ క్యూబ్స్కి ఫార్ములా, ఇది సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కి యొక్క ఫార్ములా. ఇది ఈ n²/n+1² 4. n² అంటే n² క్యాన్సిల్ అయితే ఇది మిగులుతుంది. ఈ వాల్యూస్లో n = 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. n = 1 అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ పదం n = 1 కాబట్టి 1 రాసేసుకున్నా. నెక్స్ట్ దీంట్లో n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే LHS = RHS అవుతుంది. ఇట్ ఈస్ ఎ ట్రూ ఫర్ n = 1. అదేవిధంగా మనం అజ్యూమ్ చేసుకుంటాం n = kని. అబ్జర్వ్ చేసుకున్నట్టుగా వీ హ్యావ్ టు షో దట్ అనేసి మనము k+1 k+లో k+1 అనేది సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇది రావాలి అనేసి మనము ముందే చూపించుకున్నాము. దీని తర్వాత ఏం చేసుకున్నాం మనం? కన్సిడర్ p(k+1) కదండి. p(k+1) అంటే n ప్లేస్లో k+1 పెట్టుకున్నాను. ఈ మొత్తం వాల్యూ మన
మనకు పీ ఆఫ్ కే అనేది అవుతుంది. ఎక్స్ట్రా ఏముంది k+1+1 అదే రాసాము. నెక్స్ట్ పీ ఆఫ్ కే అంటే ఏంటండి, దాని వాల్యూ ఇది. k+1 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, a+b² లాగా రాసుకున్నాము. నెక్స్ట్ a+b² రాసుకున్న తర్వాత 24 తోటి LCM చేసాము. చేసిన తర్వాత దీన్ని మల్టిప్లై చేసుకొని దీని ప్రకారం సింథటిక్ రూల్ ప్రకారం దీన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు చూపించుకున్నాం కదండి, ఇక్కడ k+1 24 దీ వాల్యూ నుంచి మనము ఈ స్టెప్ అనేది రాసుకున్నాం. దీని నుంచి ఆ పైన స్టెప్, అట్లా పైన స్టెప్లు రాసుకుంటూ వెళ్ళిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.